రామచంద్రరావు గారు, ఏంటి సార్ వాట్ నెక్స్ట్, ఏం చేయబోతున్నారు? చాలా క్లియర్గా చెప్పేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మాత్రం ఇక్కడ నుంచి మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ స్పందించడం లేదు, అసలు ఏమీ నోరు తెరిచి మాట్లాడటం లేదు ఈ అంశం పైన. అక్కడేమో సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ముందుకెళ్తామని చెప్తోంది. నమస్తే సార్. నమస్తే. మా ప్యానెల్లో సభ్యులకు సాక్షి టీవీ వారికి కూడా నమస్సుమాంజలి. నమస్తే. ఇప్పుడు మా మిత్రుడు చెప్పాడు అయోధ్యరామ్ గారు, 100% కరెక్ట్. అది కాదని ఎవరైనా ఎన్డీఏ కూటమిలో అయినా బీజేపీ నాయకులు కానీ లేదా స్టీల్ మంత్రి గారు కానీ స్టీల్ సెక్రటరీ గారు కానీ వాళ్ళు దీని మీద క్లారిఫై చేయాలి. 11,440 కోట్లు ప్యాకేజ్ వచ్చింది అంటే మేము సంతోషించాం. అందులో 10,300 కోట్లు ఈక్విటీ కింద, మిగతాది 1,140 కోట్స్ ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద ఇచ్చారు. దాని తర్వాత మనం పే చేయాలి. సంతోషిస్తే మేమేదో ఆ ప్యాకేజ్ తోటి ఈ 7.3 మిలియన్ ఉత్పత్తి పెంచుతారు, కార్మికులు రావాల్సిన సుమారు 1,500 కోట్లు బకాయిలు ఉన్నాయి, జీతాలు, పిఎఫ్ అనేది మ్యాండేటరీ, పిఎఫ్ కూడా కట్టట్లేదు. రికవరీ చేసిన కార్మికులు రికవరీ చేసిన ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ 600 కోట్లు కంపెనీ వాడేసుకుందండి. అలాగే థ్రిఫ్ట్ రికవరీ, కార్మికులు థ్రిఫ్ట్ సొసైటీ ఒకటి ఉంది, అది లోన్ తీసుకుంటే రికవరీ చేస్తారు, కంపెనీ రికవరీ చేసి వాళ్ళు పంపించాలి, మాది రికవరీ చేసి ఆ 80 కోట్లు కంపెనీ కూడా వాడేసుకుంది. ఇవి కాకుండా ఇంకా చాలా బకాయిలు ఉన్నాయి. 2015 నుంచి వేతనోపతం జరగాలి, అవి పూర్తి పక్కన పెట్టారు. అన్ని సదుపాయాలు కూడా తీశారు. ఎంప్లాయీస్కి ఏమి లేదు, డిఏ బేసిక్ వస్తుంది. ఆ డిఏ బేసిక్ కూడా 6 నెలల నుంచి 35%, 65% ఇలాగిస్తే కార్మికులు చెప్పకూడదు, ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది వచ్చారండి. అది మనం బయట చెప్పకూడదు, అంటే ఒక ఉద్యోగస్తుడిగా ఆ మాట మేము చెప్పకూడదు, ఒక కార్మిక నాయకుడిగా. ఆ పరిస్థితి వస్తే దానికి ఎవరో బాధ్యత అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కడ పని చేసుకోలేరు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అని యువ కార్మికులు 4,000 మంది జాయిన్ అయ్యారు రీసెంట్గా, 6-7 ఇయర్స్ బ్యాక్. వాళ్ళకి తక్కువ శాలరీ ఉంటుంది, అది మొత్తం అన్ని రికవరీ కట్ అయిపోయి 15,000 నెట్ పేమెంట్ వస్తుంది. ఆ 15,000 నెట్ పేమెంట్ కూడా 35% అని మీరు వాయిదాల మీద సుమారు 7-8 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వకపోయినా సరే, ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈరోజు ఎంతో కష్టపడి 2 బ్లాస్ట్ ఫర్నేసులు కూడా, మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు 3 సంవత్సరాల నుంచి, ఎందుకు వర్కింగ్ క్యాపిటల్ లేక. కానీ కార్మికులు ఇవ్వాల్సిన 1,500 కోట్ల డబ్బులతోటి రా మెటీరియల్ కొనుక్కొచ్చి 2వ బ్లాస్ట్ ప్లాంట్ నడుపుతున్నారండి. ఇప్పుడు 1 and 2 బ్లాస్ట్ ప్లాంట్ నడుస్తున్నాయి అనమాట. 3వ బ్లాస్ట్ ప్లాంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏదో ప్యాకేజ్ వచ్చింది, 3 బ్లాస్ట్ రన్ చేస్తారు, మా జీత బకాయిలన్నీ క్లియర్ చేస్తారని మేము ఎంతో ఎదురు చూసాం. కానీ అయోధ్యరామ్ గారు చెప్పినట్టు 11,440 కోట్లోని 8,000 కోట్లు డైరెక్ట్గా బ్యాంకులకి అప్పులు తీర్చారండి. అప్పులు తీర్చవలసిన లేదండి ఇప్పుడు, ఎందుకంటే దానికి 10 కెపెక్స్ లోన్స్, అవి ఇంకా 10 years వరకు మన టైం ఉంది. ఎవ్రీ 3 monthsకి ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టాలి. కానీ ఇది అమ్మకానికి క్లియర్ చేయడం అన్నమాట. ఎందుకంటే వేరే కొనేవాడికి ఒక రూట్ క్లియర్ ఎవరైనా ఆక్షన్కి వెళ్ళాలి, ఆ రూట్ క్లియర్ చేసుకుంటారు. అది ఎందుకంటే అమ్మే ముందు దీనిపైన ఉన్నటువంటి అప్పులు తీర్చగలిగితేనే రేపు ఇంకొకరు వచ్చి కొంటారు. సో ముందుగా అప్పులు తీర్చుకుంటూ బ్యాంకులు కట్టేసుకుంటూ వెళ్తున్నారు, అంటే ఒక రూట్ క్లియర్ చేసుకుంటూ పోతున్నారు ప్రైవేటైజేషన్ కి. ఎస్ సార్. రెండోది, ఈ స్టీల్ ప్లాంట్ 7.3 కెపాసిటీ 3 మిలియన్ల నుంచి 7.3కి ఓన్ రీసోర్సెస్. మేము బ్యాంకుల నుంచి అప్పులు ఎందుకు తెచ్చుకున్నాం? మేము అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 5,000 కోట్లే ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది. 5,000 ఉన్న కోట్ల స్టీల్ ప్లాంట్ని ఈ రోజు స్టీల్ ప్లాంట్ వాల్యూ ఎంత అంటే ఓన్లీ ఫ్యాక్టరీ వాల్యూ 60 కోట్లు. ఎందుకంటే ఇక్కడ ఆర్సల్ మెటల్ మనం పెడుతున్నారు, రేపు నక్కపల్లిలో అనకాపల్లి జిల్లాలో పెడుతున్నారు. 1 మిలియన్ టన్ను కెపాసిటీని మనం నిర్మించాలంటే 10,000 కోట్లు అవుద్దండి. వాళ్ళు 7 మిలియన్లకి 70,000 కోట్లు వస్తుందని వాళ్ళే అనౌన్స్ చేశారు ఆర్సల్ మెటల్ వాళ్ళు. ఇప్పుడు మా కెపాసిటీ ఎంత? 7.3 మిలియన్స్ అంటే 70,000 కోట్లు ప్లాంట్ ఖరీదు ఉంది, 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఒక నగరం నడిపోటీన గ్రేటర్ విశాఖలో మినిమం ఎకరం 10 కోట్లు లెక్కేసుకున్నా సుమారు 2 లక్షల కోట్లు ఆస్తుంది. ఇది ఏంటండి ఇంత? ఈ రోజు 5,000 కోట్లు పెట్టుబడి పడితే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కార్మికులు కానీ అందరూ కూడా మీకు సుమారు 2,70,000 కోట్లు ఆస్తిని పెంచిన ఘనత ఉక్కు కార్మికులదండి. అది ఎవరు గుర్తుపట్టట్లేదు. కానీ మేము ఈ రోజు వరకు సుమారు 55,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు కట్టామండి. ఇదే కాదు, డబ్బే కాదండి. కరోనా టైంలో దేశంలో ఎక్కడ కూడా మెడికల్ ఆక్సిజన్ దొరకకపోతే మేము 20,000 టన్నులు మెడికల్ ఆక్సిజన్
మేము సప్లై చేసాం. ఎందుకంటే Okay. మాకు స్టీల్ మేకింగ్ మాకు లిక్విడ్ ఆక్సిజన్ మేము దాచుకుంటాం, ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్ స్టాక్ పెట్టుకున్నాం 20,000 టన్నులు. మా ఉత్పత్తి కూడా తగ్గించుకొని ప్రాణాల ముఖ్యం, ఈ దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పి 20,000 టన్నులు దేశం అంతా గుజరాత్ కూడా పంపించామండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాంటి ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందండి. అలాంటి స్టీల్ ప్లాంట్ని కబుర్లు చెప్పడం వేరు, పనులు చేయడం వేరు. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఉద్యమం మన ప్యాకేజ్ ఇచ్చారు కదా, ఈ ఉద్యమాన్ని ఆపేయని చెప్పి కొంతమంది బీజేపీ నాయకులు చెప్పారు. కానీ అసలు ఉద్యమం ఆపేయడానికి మీలో మీరు ఏం చేశారు? కార్మికుల్లో ప్యాకేజ్ పోరాట ఇచ్చి ఏదైనా స్ఫూర్తి స్టీల్ లేదు, ప్లాంట్ కార్మికుల్లో పోరాట స్ఫూర్తి లేదు. కార్మికులు ముందుకు వస్తేనే జనసేన లాంటి పార్టీ ముందుకు వస్తుంది, జన సైనికులు పోరాటం చేస్తారు, వీర మహిళలు పోరాటం చేస్తారు. కానీ మీరు ఇళ్లలో కూర్చొని ఏదో పోరాటం అంటే మేము చేయం, ముందుకు రామని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారుగా. అదేం లేదండి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా విశాఖ ఉక్కు గురించి ఆవేశంతో ఇక్కడ వచ్చారు, మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కూడా మేమందరం పార్టిసిపేట్ చేసాం. మా టెంట్ దగ్గర వచ్చి మా స్టీల్ ప్లాంట్లో మీటింగ్ పెట్టి ధన్యవాదాలు తెలిపాం. కానీ ఏదో చాలా గట్టిగా ఉంటారు అనుకున్నాం. మేము ఇది ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. మేము హైదరాబాద్ అమరావతి వెళ్ళి చెప్తే ఆ రోజు ఆయన రకరకాలుగా మాట్లాడారు. ఆ రోజు పల్లా శ్రీనివాస్ గారు పక్కన ఉన్నారు. ఆయన చాలా మా పోరాట కమిటీ అంతా కూడా అవక్కయ్యాం. మీరు సెంటిమెంట్ అనకండి అండి. సెంటిమెంట్ అని మనకి ఏ డబ్బులు ఇవ్వలేదండి. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మొన్న ప్యాకేజ్ పక్కన పెడితే ఈ యొక్క 50 సంవత్సరాల్లో గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది 5,000 కోట్లు మాత్రమే. కాదని ఎవరైనా చెప్పమనండి. సెంటిమెంట్ అనే అనకండి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే స్టీలు అన్నారు. ప్రతిసారి సెంటిమెంట్ అంటే ఎలాగా మీరు ఆ మాట అన్నారు. మరి ఎన్నికల ప్రచారంలో అన్నారు కదా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది మన సెంటిమెంట్ అన్నారు కదా, వారి నోటితోనే అన్నారు కదా. అన్నారు అంటే మనం ప్యాకేజ్ అడిగినకు ప్రతిసారి సెంటిమెంట్ అని ఎన్నిసార్లు డబ్బులు ఇస్తారు, మీరు బాగా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవాలన్నారు. మేము కష్టపడి పని చేయలేదా? మేము భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నామండి. గతంలో 3 మిలియన్ ఉన్న స్టీల్ ప్లాంట్ ని 3.4 ఏదైనా స్టీల్ మేకింగ్ లో చాలా కష్టం. అది కెపాసిటీ ఎప్పుడు రీచ్ అవ్వలేరు. కానీ కెపాసిటీ దాటి 120-130% ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ రికార్డు ఉందండి. దేశవ్యాప్తంగా అనేక రకమైన రికార్డులు కానీ పిఎంస్ ట్రోఫీ అని ఉంటుంది, స్టీల్ ప్లాంట్లు పోటీ పెడతారు. 4 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ ట్రోఫీ అవార్డులు విశాఖపట్నం స్టీల్ అందుకుందండి. ఈ ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి. అలాగే ఎనర్జీ కన్జంప్షన్ లో మాకు ఎన్నో అవార్డులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇలాగ అన్ని రకాలు చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అదే విధంగా అన్ని రకాలుగా ఉంటే తప్పు ఎవరిది అంటే ఒక కేంద్ర ప్రభుత్వం అందే. ఆయన మినిస్టర్ గారు కూడా మనం చెప్పారండి, మీకు కెపాసిటీ 7.3కి మీ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు, మీ యొక్క రోలింగ్ మిల్స్ కెపాసిటీ లేదు, సెంట్రల్ మిల్స్ కెపాసిటీ లేదు, తప్పు మాదే అని చెప్పి మొన్న రీసెంట్ గా స్టీల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ అడ్రస్ చేస్తూ కూడా ఆయన ఓపెనింగ్ చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాలు చెప్పారు, మళ్ళీ మీరు తర్వాత అంటున్నారు కాబట్టి అందులో ఈ విషయంలో అయితే మేము క్లారిటీగా ఉన్నాము. ఖచ్చితంగా మా పోరాటం అని కొనసాగుతుంది. ఏదైతే మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, దీని సేల్లో మెర్చేయాలి. కార్మికులు ఎవరిని కూడా తీయడానికి లేదు. ఇంకా 8,000 మంది నిర్వాసితులు ఇంకా 40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఉపాధి ఎదురు చూస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ సరిపడగా భూములు ఇచ్చారు. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిష్కరించాల్సిన బాధ్యత రెడ్డి గవర్నమెంట్ ఉందని చెప్పి చెప్తున్నాం.